హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు మటన్ పెప్పర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ అండి, టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక గెరిట ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక 1 కేజీ మటన్ వాష్ చేసి ఇందులోకి వేసుకోండి. అలాగే టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత కాసేపటికి ఇందులో నుండి వాటర్ అన్నీ బయటకు వస్తాయి. ఆ వాటర్ ఇమిరిపోయే వరకు మనం మటన్ని బాగా ఉడికించుకోవాలి. అందులో వాటర్ అన్నీ ఇమిరిపోయిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ వేసి ఒక 5 విజిల్స్ మటన్ ఉడికే వరకు విజిల్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మన మటన్ అయితే ఇప్పుడు ఉడికిపోయిందండి. ఒకసారి పీసెస్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు మటన్ ఉడికింది. చాలా మెత్తగా అయిపోకూడదు, కొద్దిగా 80% దాకా ఉడికితే చాలండి. ఫ్రైకి ఇలానే ఉడకాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టి దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసి, అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక 5 వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గెరిట ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కాక మటన్ వేసాక అందులో హాఫ్ మాత్రమే తీసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా మటన్ పీసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై అయ్యే పీసెస్ రోస్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా రోస్ట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు పడుతుంది. అలా రోస్ట్ అయిన పీసెస్ మీద ఇప్పుడు మనం పెట్టుకున్న పొడిని వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి, తక్కువ అవుతుంది. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేపుకుందాం. అంతే అండి, మన టేస్టీ అయిన మటన్ పెప్పర్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకైనా ఇట్లా పలావ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.